నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్షతగాత్రులను ఆదుకుంటాం, మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన విద్యా దేవాదాయ శాఖ మంత్రులు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయంపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. ప్రధానికి మంచి బుద్ధి ప్రసాదించాలని అలిపిరి వద్ద దీక్ష. అడ్డుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత. మహిళా యూనివర్సిటీలో అధ్యాపకుల పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు ధర్నా. పరిస్థితి ఉధృతం, ఆందోళనకారులు అరెస్ట్. అక్రమాలు జరగలేదన్న వీసీ. ఆగమోక్తంగా సహస్రచండీ మహారుద్ర యాగం. లోక కళ్యాణార్థమై యాగ నిర్వహణ. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కన్వీనర్ డాక్టర్ సుధారాణి పిలుపు. వివాదాస్పదమైన టీటీడీ డైరీ ముద్రణ. అర్ధనారీశ్వరుని రూపంలో మహావిష్ణువు. తప్పుపడుతున్న శైవులు. కోర్టును ఆశ్రయించిన శివభక్తుడు. టీటీడీ తీరుపై సర్వత్రా విమర్శలు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రతిభ పురస్కారాల అవార్డు గ్రహీత విద్యార్థిని తండ్రికి అవసరమైన వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకొని తిరుగు ప్రయాణమైన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని లలిత ప్రియ, ఆమె తండ్రి విశ్వేశ్వరరావులు శ్రీకాళహస్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎలైట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులు ఎలైట్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. బాధిత బాలిక చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. మంత్రి వెంట జిల్లా ఇన్ఛార్జ్ డిఓ శ్యామోల్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మి, పలువురు విద్యాశాఖాధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మంత్రి మాణిక్యాలరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయింపు, రైల్వే ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో కేటాయించలేదన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. మంత్రి వెంట బీజేపీ నాయకులు పోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, గోపీనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలని లోక కళ్యాణార్థం సహస్రచండీ సహిత మహారుద్ర యాగ నిర్వహిస్తున్నట్లు యాగ నిర్వహణ కమిటీ కన్వీనర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్టకు సమీపంలోని యోగాంజనేయ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సహస్రచండీ సహిత మహారుద్ర యాగంలో అతి కీలక ఘట్టమైన హోమాగ్నిని ప్రధాన ఋత్విక్కులు రామకృష్ణ శర్మ నేతృత్వంలో 44 మంది ఋత్విక్కులు జ్వలింపజేసి హోమగుండాన్ని సోమవారం ఉదయం రగిల్చారు. ఈ సందర్భంగా యాగకర్త డాక్టర్ ఆర్ సుధారాణి మాట్లాడుతూ యుగ యుగాలుగా లోక కళ్యాణార్థం మన పూర్వీకులు యాగాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. భారత హైందవ సంస్కృతిలో యాగాలు భాగమైపోయాయన్నారు. నవ్యాంధ్రకు ఉన్న ఓదార్పు చంద్రబాబు నాయుడు గారేనని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్ర నిర్మాణానికి, రాజధాని ఏర్పాటుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించి రాష్ట్ర ప్రజల్లో కాస్తో కూస్తో ధైర్యాన్ని నింపిందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం మనసు మార్చి మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రగా, స్వర్ణాంధ్రగా మార్చాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, నవ్యాంధ్రలో వర్షాలు బాగా కురిసి సస్యశ్యామలం కావాలనే సంకల్పంతోనే యాగాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం యాగకర్త కేశవులు నాయుడు, మహారుత్విక్కులు రామకృష్ణ శర్మలు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం చేపట్టిన ఈ యాగం దిగ్విజయంగా జరుగుతోందని, యాగ ఫలితంగా నవ్యాంధ్ర నూతన శోభను సంతరించుకొని రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని, ప్రజలందరూ ధన ధాన్య ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పూర్వపు ఆర్డీఓ ప్రసాద్, యాగ నిర్వహణ కమిటీ సభ్యులు బుజ్జిబాబు నాయుడు, శేషగిరిరావు, మణి, సుబ్బరాజు, రవిశేఖర్ నాయుడు, ఎల్ఎం నాయుడు, రాజుతో పాటు పెద్ద ఎత్తున స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లోపం వల్ల టీటీడీ ముద్రణ వ్యవస్థలో తప్పులు తడక రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా టీటీడీ ప్రచురించే డైరీలో విష్ణుమూర్తిని అర్ధనారీశ్వరుడిగా చిత్రీకరించి శైవ వైష్ణవ వర్గాల మధ్య చిచ్చురేపింది. టీటీడీ ప్రతిష్టతను బజారుపాలు చేశారు. టీటీడీ ప్రచురించిన 2015 సంవత్సరం డైరీలో శ్రీ మహావిష్ణువును అర్ధనారీశ్వరునిగా చిత్రీకరించారు. దీన్ని గుర్తించిన విజయవాడకు చెందిన విష్ణు పారాయణ మండలి నిర్వాహకులు ఎంఎస్ రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. టీటీడీ దృష్టికి తెచ్చిన అధికారులు స్పందించలేదు, కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. ఇదంతా జనవరిలో జరిగింది. ఇదిలా ఉండగా అదే విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి అనే శివభక్తుడు టీటీడీ తీరును వ్యతిరేకిస్తూ పురాణాలను, చరిత్రను తప్పుపట్టేలా టీటీడీ తన డైరీలో విష్ణుమూర్తిని అర్ధనారీశ్వరునిగా చిత్రీకరించి కొత్త భాష్యం చెప్పిందని, ఇది శైవ భక్తుల మనోభావాలు తప్పుపట్టేలా ఉందని, దీన్ని తొలగించి ఇలా ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో స్పందించిన కోర్టు టీటీడీని సంప్రదించి సూచించాలని పిటిషనర్ దారుకు తెలిపింది. అయితే టీటీడీ ముద్రణా వ్యవస్థలో అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వలన తప్పులతో కూడిన ప్రచురణలు అనేకం వస్తున్నాయి. మహాభారత గ్రంథంలో తప్పులు, సప్తగిరి మాసపత్రికలో తప్పులు, వివిధ రకాల గ్రంథాల్లో తప్పులు అనేకం వచ్చాయి. తప్పుల కారణంగా టీటీడీ ముద్రణాశాలలో 600 రకాల ప్రచురణలు ప్రచురించి పక్కన పడేశారు. చివరకు టీటీడీ ప్రతిష్టాత్మకంగా భక్తులకు అందించే డైరీలోనూ ఇలాంటి వివాదాస్పద చిత్రాలను ప్రచురించి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. సకల దేవతామూర్తులలో అర్ధనారీశ్వరుడిగా పేరొందిన శివునికై అర్ధనారీశ్వర అవతారానికి శివపురాణంలో ప్రత్యేక ఘట్టాలు ఉన్నాయని చరిత్రలో పేర్కొనబడింది. అయితే టీటీడీ డైరీని ప్రచురించే కమిటీ నిపుణులు ఇవన్నీ గుర్తించక, దేవతామూర్తుల చరిత్రను విశ్లేషించక వివాదాస్పద చిత్రాలను ప్రచురించి టీటీడీ ప్రతిష్టతను వీధిన పడేశారు. శైవ వైష్ణవ వర్గాల మధ్య వివాదాన్ని సృష్టించారు. దీని కారణంగా టీటీడీలో అర్చకుల మధ్య నెలకొన్న విభేదాలు మరింత పెరుగుతున్నాయి. టీటీడీ తీరును భక్తులు తప్పుపడుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు, నగర వాసులు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులకి తలవంపులు తెచ్చే విధంగా ఉందని నాథ్ హాస్పిటల్స్ అధినేత, ఎన్ఆర్ఐల ఫోరం ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల తెలిపారు. ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల మాట్లాడుతూ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సీమాంధ్రుల తరపున పోరాడాల్సిన ఆయనే అసహనానికి గురి చేసేటట్లు బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘ విశ్లేషణ ప్రకారం 5 ఏళ్ల కాలంలో ఆంధ్రకు ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు 1,00,000 కోట్లకు పైగా మిగులు బడ్జెట్ ఉంటే మన రాష్ట్రానికి లోటు బడ్జెట్ గానే ఉందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. బడ్జెట్లో ఆంధ్రకు 10% నిధులు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రైల్వే బడ్జెట్లోనూ ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు, యువత ఆశలన్నీ అడియాసలు చేశారని వాపోయారు. ఇప్పటికైనా యువత మేల్కొని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీలకు ట్విట్టర్లో రిప్రజెంట్ చేయాలని సూచించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో కలిసి ఆంధ్రుల తరపున మోదీ, జైట్లీలతో పోరాడి నిధులు తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసులు అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మంత్రి సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. అయితే విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీల కేటాయింపులో కేంద్రం న్యాయం చేయలేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపులో తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని మోడీని కలిసి ఏపీకి ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరనున్నారని మంత్రి పేర్కొన్నారు. అలాగే మాజీ మంత్రి, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్ తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని, డివిజన్ల వారీగా అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఎమ్మెల్యే సుగుణమ్మ తన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో పార్టీ కమిటీలను నియమించడం జరుగుతోందని పేర్కొన్నారు. 10 డివిజన్లకు రాష్ట్ర, జిల్లా పరిశీలకులను పార్టీ అధిష్టానం నియమించడం జరిగిందన్నారు.
అన్ని వార్డుల్లో పార్టీ కోసం పనిచేస్తున్న పార్టీ నేతలు కార్యకర్తలను గుర్తించి చోటు కల్పించాలని ఆమె కోరారు. రాష్ట్ర పార్టీ పరిశీలకులు కడప జిల్లా రాయచోటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ బాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, గ్రామ డివిజన్ల వారీగా కమిటీల ఎంపిక ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతోందని చెప్పారు. డివిజన్ల వారీగా ఎంపిక కాబడిన వారు అసాంఘిక కార్యక్రమాల పట్ల దూరంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ రమణ మాట్లాడుతూ డివిజన్ల వారీగా పార్టీ కమిటీల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పార్టీ కమిటీల ఎంపిక జరగాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మందలపు మోహన్ రావు, నరసింహ యాదవ్, పుష్పావతి, సూరా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, జయకుమార్, చాణక్య, విజయలక్ష్మి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అందరినీ హడలెత్తించాడు. అడ్డుపడిన వారిని రాళ్లతో దాడి చేశాడు. కర్ణాటకకు చెందిన ఓ మానసిక రోగి తిరుమలలో హల్చల్ చేసి అందరినీ హడలెత్తించాడు. పద్మావతి నగర్ ప్రాంతంలో మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం సంచరిస్తూ రాళ్లు విసిరి కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. దీన్ని గుర్తించిన భక్తులు మతిస్థిమితం లేని వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. దాంతో టీటీడీ అధికారులు దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం అశ్వని ఆసుపత్రికి తరలించారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు, విజిలెన్స్ అధికారులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ దీక్ష చేపట్టారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ఆయన దీక్షకు ఉపక్రమించేందుకు యత్నించగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. అధికారులు, తెలుగు తమ్ముళ్లు తలెత్తిన మాటల యుద్ధంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము చేపట్టిన దీక్షను విరమించేది లేదని దేశం శ్రేణులు స్పష్టం చేసి దీక్షను ప్రారంభించారు. గోవిందనామ స్మరణలతో అలిపిరి శ్రీవారి పాదాల మండపం దద్దరిల్లింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన 9 నెలల కాలంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక రిక్తహస్తం చూపడం భావ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ అలిపిరి శ్రీవారి పాదాల చెంత దీక్షకు పూనుకున్నట్లు చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతోనైనా ప్రధాని నరేంద్ర మోడీ మనస్సు మార్చుకుని ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించాలని ఆకాంక్షించారు. అనంతరం టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే ఆర్థిక బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆశించారని, వారి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లటం బాధాకరమన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ, సింగం శెట్టి సుబ్బరామయ్య, విజయలక్ష్మి, కుమారమ్మ, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొని దీక్షకు మద్దతు పలికారు. అనంతరం నిమ్మరసాన్ని నరసింహ యాదవ్కిచ్చి దీక్షను విరమింపజేశారు. గోవిందనామ స్మరణలతో అలిపిరి పాదాల మండప ప్రాంతం మారుమ్రోగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత లేదు. రెడ్డి కులస్తులకే ఆ పార్టీలో ప్రాధాన్యత. చంద్రగిరి ఎమ్మెల్యేకు ఎర్రచందనం అక్రమ రవాణాదారులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆ పార్టీ రూరల్ మండల నాయకులు రుద్రగోపి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ రూరల్ మండల నాయకులు రుద్రగోపి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశామని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ పటిష్టతకు ప్రాణాలకు తెగించి పోరాటం చేసి
పార్టీని బలోపేతం చేశామని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపుకు తాము తీవ్రంగా కృషి చేశామని తెలిపారు. అయితే ఎమ్మెల్యేగా గెలుపొందాక ఆయన పార్టీ కార్యకర్తలను విస్మరించి ఎర్రచందనం స్మగ్లర్లకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నానని రుద్రగోపి ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు ఫ్యాక్స్ ద్వారా పంపానని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, రామచంద్రపురం, సెట్టిపల్లి, బాకరాపేట ప్రాంతాల్లో వందలాది మంది వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2015-16 వార్షిక బడ్జెట్లో ముస్లింల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రఫీ డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ముస్లిం సంఘాల నేతలు, బీసీ సంఘర్షణ సమితి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు రఫీ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలు అమలయ్యేందుకు వీలుగా 2015-16 వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. టౌన్ బ్యాంక్ డైరెక్టర్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ ముస్లిం యువతుల పెళ్లిళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 51,000 రూపాయలు మంజూరు చేస్తోందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లోనూ ఆయా శాఖల బడ్జెట్లో 15% నిధులు మైనార్టీలకు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న ప్రజల్లో అత్యధిక శాతం ప్రజలు ముస్లింలేనని అనేక అధ్యయన కమిటీలు, కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ గత ప్రభుత్వాలు ఈ వర్గాల అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. ముస్లింల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితి నాయకులు అన్నా రామచంద్రయ్య, ముస్లిం సంఘం నాయకులు షేక్ కాజా మొహద్దీన్, రఫీ, ముర్తుజా, అమీర్, సిద్దిక్, బాషా తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వీసీతో పాటు ఇతర అధికారులు ముడుపులు తీసుకుని 23 మందికి రాత్రికి రాత్రి పోస్టింగులు ఇచ్చారని, వాటిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత శేషాద్రి నాయుడు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేషాద్రి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్వర్గీయ నందమూరి తారక రామారావు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారన్నారు. మహిళల కోసమే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. వైస్ ఛాన్సలర్ రత్నకుమారి అధికారుల నిబంధనలు ఉల్లంఘించి ముడుపులు తీసుకుని 23 మంది అధ్యాపకులు, ప్రొఫెసర్లుగా రాత్రికి రాత్రి పోస్టింగులు ఇచ్చేశారని ఆరోపించారు. విశ్వవిద్యాలయ అధికారులు విలువల్ని కాపాడాలని, వీసీ ఆరోపణలకు జవాబుదారీతనంగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న ఆక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని శేషాద్రి నాయుడు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు తిరుపతి నాయుడు, ఉపేంద్ర, అన్వేష్, మహేష్, రాంబాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. ధోబీఘాట్ స్థలం దురాక్రమణ అడ్డుకున్న మహిళలపై దౌర్జన్యం చేసిన వ్యక్తులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రజకులు ధర్నా నిర్వహించారు. రేణిగుంట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం తారక రామానగర్ శ్రీ వీరాంజనేయ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజకులు ధర్నా చేశారు. 2 ఏళ్ల కిందట రెవెన్యూ అధికారులు తారక రామనగర్లో ధోబీఘాట్ నిర్మించుకోవడానికి 90 సెంట్ల స్థలం కేటాయించారు. ప్రస్తుతం ఈ స్థలం తమ వంశ పారంపర్యంగా ఉందని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించారని, అడ్డుకున్న మహిళలను దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు జయంతి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయిస్తే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి తమను తరిమేశారని ఆరోపించారు. శంకరమ్మ మాట్లాడుతూ మహిళలని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారని, తమకు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రజకుల ఆందోళనకు మండల పార్టీ అధ్యక్షుడు తులసిరాజన్, మురళిలు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ రజక సేవా సంఘం సభ్యులు శివకుమార్, రామచంద్రయ్య, సుబ్రహ్మణ్యం, రమేశమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా రాత్రికి రాత్రే 24 మందికి పోస్టింగులు ఇచ్చిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రత్నకుమారిని ప్రభుత్వం వెంటనే రీకాల్ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ నేత ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎదుట టీఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీల ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీని మూసివేసి బంద్ చేపట్టారు. వీసీ రత్నకుమారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ మహిళా విద్యార్థులు చదువుకోవాలనే లక్ష్యంతో అప్పట్లో స్వర్గీయ ముఖ్యమంత్రి రామారావు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని తెలిపారు.
ద్రవిడ విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం వాటిని రద్దు చేయాలని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీసీల సమావేశంలో చెప్పారన్నారు. ఆ సమయంలో 43 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని, తనను కిరణ్ కుమార్ రెడ్డి నియమించారని, అందుకోసం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇచ్చిన జాబితాలోని వారికే రాత్రికి రాత్రి పోస్టింగులు ఇచ్చారని ఆరోపించారు. వెంటనే వాటిని రద్దు చేసి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీసీ ఆక్రమాలపై జిల్లాకు చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడుల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర గవర్నర్ను హైదరాబాద్లో కలవనున్నట్లు పేర్కొన్నారు. ఈ బంద్లో రంజిత్ కుమార్, చిన్నయ్య, టీఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీ బంద్ అని తెలియక బయట ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు దాదాపు గంటకు పైగా వేచి చూసి తిరిగి ఇళ్లముఖం పట్టారు. యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థి నేతలకు ముత్యాలరెడ్డిపల్లి పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 24 అధ్యాపక పోస్టుల భర్తీపై పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందని వచ్చిన ఆరోపణలను వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ శారద ఖండించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ శారద మాట్లాడారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో ఏళ్ల తరబడి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండడంతో వర్సిటీకి రావాల్సిన నిధులు ఆగిపోయిందన్నారు. విశ్వవిద్యాలయం అభివృద్ధి, విద్యార్థుల చదువును పరిగణలోకి తీసుకుని 2013 డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను స్క్రూటీ చేసి అర్హులను గుర్తించి వారికి నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో 2014 ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన, ఎన్నికల కోడ్, పాలక మండలి సమావేశం జరగకపోవడం వంటి అనివార్య కారణాల వల్ల పోస్టుల నియామకానికి ఆమోదం లభించలేదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలో 43 పోస్టులకు గాను 24 పోస్టుల భర్తీకి ఆమోదం లభించడంతో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. అధ్యాపకుల నియామకాల్లో భారీ ఎత్తున నగదు చేతులు మారిందని విద్యార్థి సంఘం నాయకులు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. ఈ విషయంపై ఎవరికైనా అనుమానాలు ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకోవాలని సూచించారు. వీసీ స్థాయి మహిళా అధికారినిపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించి వ్యక్తిగత దూషణలకు పాల్పడడం తగదని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. త్రాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని, బావి తిరిగిన గుక్కడి నీరు దొరకడం లేదని, త్రాగునీటి ట్యాంకుల ద్వారానైనా త్రాగునీరు అందించాలని ముంగిలిపట్టు ఎస్టీ కాలనీ, చంద్రగిరి దుబాషీ వీధి మహిళలు కోరారు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. మహిళలు మాట్లాడుతూ తాము తాగునీటి కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. తాము స్నానం చేసి వారం రోజులు అవుతోందని, మా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానైనా నీటి సరఫరా చేయాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ వెంకటనారాయణ మాట్లాడుతూ సమస్యను పరిష్కరిస్తామని, ముంగిలిపట్టులో బోరు వేయుటకు నిధులు కేటాయిస్తామన్నారు. చంద్రగిరిలో ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించి ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఈవో మోతి, పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని పేర్కొంటూ చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చిన హామీలను కేంద్రం పరిష్కరించకుండా అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నదని పేర్కొన్నారు. 2200 కోట్లతో పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. అయితే బడ్జెట్ కేటాయింపులో మాత్రం 100 కోట్లు కేటాయించి తీరని అన్యాయం చేసిందని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని టీడీపీ నాయకులు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా సహకారం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఉద్యోగస్తులకు ఆత్మాభిమానం ఉంటుందని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులను హేళనగా మాట్లాడడం ధర్మం కాదని చంద్రగిరి తహసీల్దార్ కిరణ్ కుమార్ అన్నారు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగస్తులు, ఎన్జీఓలు, వీఆర్ఓలు, ఉపాధ్యాయులు ఉద్యోగస్తులపై దౌర్జన్యం నశించాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులపై ఓ ప్రజాప్రతినిధి దౌర్జన్యంగా అవహేళనగా మాట్లాడడం దారుణమన్నారు. ఎంతో గొప్ప చదువులు చదువుకొని మండలాభివృద్ధికి అహర్నిశలు కష్టపడి చేస్తున్న వారిని
వారి ఇంటి గుమాస్తాలుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇదిలా ఉండగా నిన్న ఎంపీడీఓ వెంకటనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమస్యలపై ప్రశ్నిస్తే తప్పుగా ఉందని, అధికారులు రగడ సృష్టించి వారే తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటనారాయణ, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలోని బొమ్మగుంటలో గల వీరభద్రస్వామి వార్షిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బొమ్మగుంటలోని వీరభద్రస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ఆలయ ప్రాంగణం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసి ఆలయ విశిష్టతను చాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాము, బాబు, రాజేంద్ర, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంకు చెందిన పొలాలను వేలంపాట ద్వారా ఫల దిగుబడిని, పొలం సాగునకు అర్హత నిర్ణయిస్తామని కార్యనిర్వహణాధికారి తిమ్మారెడ్డి అన్నారు. చంద్రగిరి రెవెన్యూ లెక్క దాఖల పిచ్చినాయుడుపల్లి వద్ద దాదాపు 4.5 ఎకరాలు గత 20 సంవత్సరాలుగా పలువురు ఆక్రమించుకున్నారు. హైకోర్టు ఇటీవల ఈ భూములు ఆలయానివే అని తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు ఆలయ ఆవరణలో కోర్టు ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహించారు. పొలం దిగుబడిని తిరుపతి ముత్యాలరెడ్డి పల్లెకు చెందిన సిద్ధారెడ్డి 33,000 రూపాయలకు, సంవత్సరం పాటు పొలం కౌలుకు తిరుపతికి చెందిన లంకెళ్ల శ్రీరాములు 1.99 లక్షలకు వేలంపాట ద్వారా తగ్గించి ఉన్నారు. ఈ సందర్భంగా ఈవో తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఆక్రమంగా దేవుడి భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్న వారికి హైకోర్టు తగిన బుద్ధి చెప్పిందన్నారు. దేవుడి పొలాల్లో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేలంపాట ద్వారా వచ్చిన నగను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయం అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ సూపర్వైజర్ పనిరాజా సెల్వం, పలువురు ఆలయ అధికారులు, పిచ్చినాడిపల్లి మాజీ సర్పంచ్ బండారు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షతగాత్రులను ఆదుకుంటాం, మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన విద్యా, దేవాదాయ శాఖ మంత్రులు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయంపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. ప్రధానికి మంచి బుద్ధి ప్రసాదించాలని అలిపిరి వద్ద దీక్ష. అడ్డుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత. మహిళా యూనివర్సిటీలో అధ్యాపకుల పోస్టుల భర్తీలో ఆక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు ధర్నా. పరిస్థితి ఉధృతం, ఆందోళనకారులు అరెస్ట్. ఆక్రమాలు జరగలేదన్న వీసీ. ఆగమోక్తంగా సహస్రచండీ మహారుద్ర యాగం. లోక కళ్యాణార్థమై యాగ నిర్వహణ. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కన్వీనర్ డాక్టర్ సుధారాణి పిలుపు. వివాదాస్పదమైన టీటీడీ డైరీ ముద్రణ. అర్ధనారీశ్వరుని రూపంలో మహావిష్ణువు. తప్పుపడుతున్న శైవులు. కోర్టును ఆశ్రయించిన శివభక్తుడు. టీటీడీ తీరుపై సర్వత్రా విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.